ఏ దేశంలో ఏ మూలనున్నా మన ఆంధ్ర భోజనం పొట్టలో పడకపోతే ముద్ద దిగనట్టే ఉండదు. ఆ దేశ రుచులు ఎంత బావున్నా గూడా మన వేడి వేడి చారు, పొటాటో ఫ్రైని ఏమాత్రం బీట్ చేయలేదు. ఇంకెందుకు ఆలస్యం చేసేసుకుందాం రండి. నాకు పొటాటో అంటే మా అమ్మ చేతి వేడి వేడి పప్పు చారు విత్ పొటాటో కాంబినేషన్ గుర్తొస్తుంది. అసలెంతైనా మన అమ్మల వంటల్లో ఏదో తెలియని టేస్ట్ ఉంటుంది కదా! అమృతంలా. అందులోనూ అమ్మకి దూరంగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువే అనిపిస్తుంది. నాకే గనక ఛాన్సొస్తే మళ్ళీ నా చిన్నతనంలోకెళ్ళిపోవాలనుంది. మన 90స్ కిడ్స్ అందరికీ అలానే అనిపిస్తుంది గదా! సర్లేండి. ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ జరుగుతాయా? ప్రస్తుతానికి ఈ వంటతో మన పొట్టని ఆనందింపచేద్దాం. కావాల్సిన మసాలాలు వేసుకోండి. వేసుకున్న వెంటనే ఇంకో 5-10 మినిట్స్ మంచిగా బాయిల్ అవ్వనివ్వండి. ఎంతైనా మన కోసం మన వాళ్ళు ప్రేమగా పంపిన పొడులు, పచ్చడ్లు అవి తినిన ప్రతిసారి వాళ్ళ ఎఫర్ట్సే గుర్తొస్తాయి కదా! నా కేస్‌లో అయితే మా అత్తయ్య నా కోసం చాలా పంపారు తిండికి సంబంధించి. మన కోసం చాలా చేసే మన ఫ్యామిలీకి మనం ఏం చేయలేకపోతున్నామే, ఎక్కడో దూరంలో ఉండి అన్న థాట్ రోజులో ఒక్కసారైనా ఎంతమందికొస్తుంది? యమ్మీ పొటాటో ఫ్రై రెడీ. నా చారు రెసిపీలో మేజర్ పోర్షన్ మా అత్తయ్య చేసిన చారు పొడి, మ్యాంగో పొడి. ఇదే అంట. ఎందుకంటే అవి లేకపోతే అసల ఆ చారుకి ఆ టేస్టే రాదు. ఆ చారు పొడి వేసుకొని మంచిగా బాయిల్ అవ్వనిచ్చి, బాయిలింగ్‌కి వచ్చాక ఒక స్పూన్ కొరియాండర్ పౌడర్, మళ్ళీ కొంచెం బాయిల్ అయ్యాక ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, ఇంకొంచెం బాయిల్ అయ్యాక ఒక స్పూన్ మ్యాంగో పౌడర్ మంచిగా బాయిల్ అవ్వనిస్తే ఘాటు ఘాటు చారు రెడీ.